ఇక అప్డేట్ చూస్తే ఏపీ సెక్రటేరియట్లో 5వ కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. తొలి రోజు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. కలెక్టర్ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక వ్యవస్థలను దుర్వినియోగం చేయడంతో సమస్యలు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు. చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలన్నారు. కోర్టు కేసులను దాటుకుని కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అన్ని సేవలను ఆన్లైన్లో అందించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని వెంటనే వారికి సంబంధించి అనుమతులు ఇవ్వాలని కూడా సీఎం తెలిపారు. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధిపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వేదిక ఏపీలో సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి దిశగా కూడా ఆలోచిస్తూ కలెక్టర్లతో సదస్సు నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ వివరాలను అందించడానికి మా ప్రతినిధి శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, 5వ కలెక్టర్ల సదస్సుకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? రైట్ చందు, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఈ కలెక్టర్లతో అన్ని జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా అన్ని శాఖలకు చెందిన మంత్రులు అయితే ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినట్టు నుంచి చూసుకున్నట్లయితే సుస్థిర పాలన, అదేవిధంగా సుస్థిర అభివృద్ధి ఏదైతే ఉందో దీనిపైన సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో పాటు కలెక్టర్ల సదస్సు ఏదైతే ఉందో ఈ కలెక్టర్ల సదస్సులో పెద్ద ఎత్తున దీనిపైన కూడా చర్చిస్తున్నారు. దీనికి ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా వివిధ శాఖల మంత్రులు అయితే హాజరయ్యారు. అయితే దీంట్లో ప్రధాన ఎజెండా చూసుకున్నట్లయితే ఎస్డిపి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్యాలను సాధించే దిశగా కలెక్టర్లు కూడా ముందుకు అడుగు వేయాలంటూ, అదేవిధంగా సంబంధించి కూడా దృష్టి పెట్టాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. దీంతో పాటు కీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇండికేటర్లు వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సూచించారు. దీంట్లో ప్రధానంగా కేంద్ర నిధులు, వాటి విధి విధానాలు, వాటి వినియోగాలపైన కూడా కొంత అవగాహన పెంచుకొని వాటితో పాటు వాటిని ఎక్కడెక్కడ వినియోగించాలి, వాటి యూసీఏలు ఏవైతే ఉన్నాయో వాటి మేరకు ఈ జారీలు చేసే అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పని అయితే కలెక్టర్లకు సీఎం చంద్రబాబు అయితే సూచించిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా సూపర్ 6 పథకాలు అమలు, అదేవిధంగా ఈ ఆఫీస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి, అదేవిధంగా డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దీనిపైన కూడా కలెక్టర్లకు పలు సూచనలు అయితే చేశారు. దీంతోపాటు ప్రజా ఫిర్యాదులు ఏవైతే వస్తున్నాయో వీటన్నిటి మీద కూడా వెంటనే త్వరితగతిన వాటిని పరిష్కరించాలంటూ సీఎం చంద్రబాబు అయితే కలెక్టర్లకు సూచించారు. అయితే ఏదైతే కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉన్నాయో ఈ కాన్ఫరెన్స్లు తీసుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో గత 4 నెలలుగా కలెక్టర్ల సదస్సులు, జిఎస్డిబి, అదేవిధంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అదేవిధంగా ఉద్యోగుల కల్పన వంటి అంశాల మీద ఒక మ్యాప్ తయారు చేస్తున్నామని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. అయితే దీంతోపాటు గత పాలకుడు ఒకే ఒక కలెక్టర్ సదస్సు నిర్వహించారు, ఆ తర్వాత కట్టడాలన్నింటిని కూడా కూల్చేశారంటూ సీఎం చంద్రబాబు అయితే ధ్వజమెత్తారు. అయితే దీంతోపాటు ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం పైన ఉన్న నమ్మకంతోనే ఏపీకి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయంటూ సీఎం చంద్రబాబు అయితే సూచించారు. అయితే రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, అదేవిధంగా ఉపాధి లక్ష్యంగా ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ కొత్తగా రావడం, కొంత గవర్నమెంట్పై మంత్రిగా అటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా ఇటు కొంత కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాబోతున్న పెట్టుబడులు, వాటికి కావలసిన అనుమతులు, అదేవిధంగా పెండింగ్ ఫైల్స్ ఏవైతే తమ వద్దకు వస్తున్నాయో అవన్నీ కూడా క్షేత్రస్థాయి నుంచి
పనిచేస్తూ పై స్థాయికి పంపించాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే అధికారులకు సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే పనిచేయాల్సిన విధానాన్ని గ్రౌండ్ నుంచి పై స్థాయి వరకు వాటన్నిటి ఫైల్ క్లియరెన్స్, వాటికి సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వచ్చిన ఫైళ్లను వెంటనే త్వరితగతిన పరిష్కరించి ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని అయితే కలెక్టర్లకైతే సూచించారు. చందు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.